పూర్వరంగం పూర్తయింది. మీరు నేర్చుకున్న విద్యని అభ్యసించండి. నడవండి. ఈ నూతన ప్రయోగంలో ఎటువంటి పొరపాటు జరగకూడదు. నమస్సులు స్వీకరించండి. ఎల్లప్పుడూ మీ ఆదరణ కావాలి. ఇంతకు మీ రాక కారణం ఏమిటి? మునివర్య, మీరు రచించిన నాట్యశాస్త్రంలో చాలా ప్రశ్నలు తలెత్తాయి. వాటి గురించి అడగడానికి మీ అందరం వచ్చాం. అడగండి, సందేహించకండి, సంకోచించకండి. గురుదేవ, ఈ రచన ఉద్దేశం ఏమిటి? ఈ రచనను ఏ విధంగా మీరు రచించారు? మంచి ప్రశ్న. ఈ ప్రశ్న నాటకమునే కాక జీవిత సారాన్ని గ్రహించడానికి తోడ్పడుతుంది. త్రేతాయుగంలో మనిషి కామ లోభాలకు దాసులై అధర్మ సంఘర్షణ వైపు దారి చూపిస్తున్నప్పుడు అందరూ బ్రహ్మను ప్రార్థించి మనిషి ధర్మం, అర్థ, కామ, మోక్షాల వైపు దారి చూపించేందుకు ఏదైనా మాధ్యమం కావాలని కోరుకున్నారు. కానీ గురువర్య, వేదాలు జ్ఞాన భండాగారం, కానీ ప్రపంచం మొత్తం దీంట్లో ఉంటుంది కదా. మరి ఎందుకు ఈ వేదం ఉండగా ఆ వేదం గురించి రాయడం? ఎందుకంటే అందరికీ అనుకూలంగా ఉండాలి. సామాన్య జనులు కూడా ఈ నాటకం ద్వారా ధర్మ మార్గం వైపు నడవగలరు. ఈ శుభ సంకల్పంతో బ్రహ్మదేవుడు 4 వేదాల తత్వాలతో నాట్య వేదాన్ని రచించాడు. 4 వేదాల తత్వాల గురువర్య, అవేమిటో మాకు చెప్పండి. అలాగే ఆశీనులు కండి. నాట్యశాస్త్రంలోని సాధనని బ్రహ్మ ఋగ్వేదం నుండి తీసుకున్నాడు. ఈ మధుర గానాన్ని సామవేదం నుండి తీసుకున్నాడు. యజుర్వేదం నుండి అభినయాన్ని, అథర్వణ వేదం నుండి రసాన్ని తీసుకున్నాడు. ఈ 4 వేదాల తత్వాలే నాట్యశాస్త్రంగా ఉద్భవించింది. గురుదేవ, ఈ నాటకం దేవతల గురించి తయారు చేయబడింది. కాదు. ఇలాంటి ప్రశ్నే దానవులు బ్రహ్మను కూడా అడిగారు. కానీ నాట్యశాస్త్రం అందరిది అని బ్రహ్మ సమాధానం ఇచ్చారు. ఇది దేవతలు, దానవులు, మనుషులు సమస్త శుభాశుభులకు ప్రదర్శింపబడింది. దుఃఖంలో ఉన్నవారికి, శోకంలో ఉన్నవారికి, అలసిపోయి పనిచేసిన వారికి ఈ నాటకం విశ్రాంతినిస్తుంది. నాటకంలోని శిల్పం, కళ ఇవంటూ ఏదీ లేదు. సమస్త సృష్టి సమావేశం అద్భుతం. లౌకిక అలౌకిక తత్వాలతో పాటు అనేక ప్రాణుల భావాల రూపం ఈ అవును ఋషులారా, సమస్త కళల సంగమమే ఈ నాటకం. నాట్యశాస్త్రం చాలా గొప్పది. అయితే జీవించడం, శ్వాసించడం ఎంత అవసరమో ఈ నాటక కళ కూడా అంతే అవసరం కదా. మరి కళలు అనేవి జీవితానికి అవసరమని ఎందుకు అనుకోవాలి? మనం కళాకారుల నీతిని నిర్దేశించే నియంత్రణము కాదు. కళలకు మనం కళాకారుల నీతిని నిర్దేశించే నియంత్రణము కాదు. కళల పనులు చేయడం మన ధర్మం. సమాజంలో కళలకు ప్రత్యేక స్థానం. రంగస్థలంలోని ఈ నాటకం ఈరోజు కూడా రంగస్థలంలోని వ్యతిరేక భావాల్ని ఎదిరించి సమాజంలో ఒక ప్రత్యేక స్థానం. ఈ నాటకం సమాజంలో
ఈ నాటకం భూమిని ఒక భూతల స్వర్గం చేసింది. గురువర్య కళావిహీనమైన సమాజం పశు సమాజంతో సమానం. సమాజంలో కళకు కళాకారులకు ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలి. ఆ ఆశ ఆకాంక్షలతోటే నేను ఈ నాట్యశాస్త్రాన్ని పంచమ వేదంగా చెప్పాను. పంచమ వేదం సమస్త వేదాల స్వరూపం. ఋషులారా, నా పుత్రులతో సమానమైన నటులు మనకు స్వాగతం పలుకుతూ వారు నాటకాన్ని ప్రదర్శిస్తారు. వాళ్ళ నాటక రసాన్ని చూసి ఆనందించండి.